అది గతం అన్నయ్య గారు. ఇప్పుడు ఒక ప్రాణం పోతుంది మోతీలాల్ అన్నది అన్న ముడ్డి మీద మేము తంతా అన్నాడు అంట. రైట్, గతం ఓకే అబ్బా, మీకు తెలియకుండానే మీ ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. దయచేసి మీరు గమనించాలి. మేము అదే మొత్తుకుంటా ఉన్నాం. మీకు నిన్న మేము మొత్తం కథనాలు చూడండి. నిన్నంతా కూడా మేము చేసినాం. ప్రతి ప్రయత్నంలో మా యొక్క ప్రయత్నం ఉన్నది. మీ పోరాటంలో మేము కూడా ఉడతా భక్తిగా మీ వెంట నడుస్తున్నాం. కానీ ఇక్కడ మేము అదే చెప్తా ఉన్నాం, మీరు బీఆర్ఎస్ వాళ్ళను ఎప్పుడైతే ముందు పెడతా ఉన్నారో ఈ క్రెడిట్ అంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందరా నాయన. అలాంటి పరిస్థితులు తీసుకురాకండి. మోతీలాల్ ప్రాణం గురించి కూడా మాకు ఆందోళన ఉంది. నేను చెప్తా ఉన్నాను కదా, ఒకటి చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ నిరుద్యోగులకు సంబంధించిన దాంట్లో ఈ విధంగా మోతీలాల్ నాయకులకు సంబంధించిన లాంటి ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవడంలో బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు వాళ్ళ ప్రాణాలను వాళ్ళ రక్తదాహాన్ని తీసుకోవడంలో ఇలాంటి అమాయకులను వాడుకుంటారు. అమాయకులను వాడుకొని ఈరోజు పెద్ద ఎత్తున వైషమ్యాలు రెచ్చగొట్టి దాని ద్వారా మళ్ళీ అధికారులు వాడుకో ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము మొత్తుకుంటా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీని ముందు పెట్టకుండా నాయన అని. వాళ్ళు రక్తదాహంతో కేసీఆర్ కల్వకుంట్ల కాలకేయులందరూ కూడా రక్తదాహంతో మొత్తానికి తెలంగాణ ఉద్యోగులు 12 మంది అమరులను బలి తీసుకొని ఏ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ అమరవీరులకు ఏమైనా గుర్తింపు ఉందా? ఉద్యమకారులకు ఏమైనా గుర్తింపు ఉందా వాళ్ళ హయాంలో? ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నారు. అమాయకులను రెచ్చగొడతా ఉన్నారు. అమాయకుల పైన రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకునే విధంగా వాళ్ళ శవాల పైన ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. మనం ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి? దయచేసి ఇప్పుడు ఏ పార్టీలు కూడా మీకు అవసరం లేదు. మేము చెప్తాం, మాలాంటి గొంతుకులం మేము అక్కడ ఉండి కొట్లాడతాం మీకోసం. బరాబర్ మీ వెంట ఉంటాం. ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ఎంటర్ అవుతాయో ఉద్యమాలు నిర్వీర్యమవుతాయి. మీకు అదే చెప్తా ఉన్నాం, మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ ప్రాణాలను బలి తీసుకునే పరిస్థితి చేస్తారు. దానిపైన శివరాజకీయాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం రెడీగా ఉంటుంది. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణలో ఉద్యమం చేయడానికి ఏ పొలిటికల్ పార్టీ మనకు అవసరం లేదు. ఈ ఒక్క మాట రియలైజ్ అయితే చాలు. అన్న మీరు ఏమనుకోకు, ఈ కాంగ్రెస్ పార్టీ మారదా? రాహుల్ గాంధీ అనేవాడు దేశద్రోహి, వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయాలట.